కొర్ర ఢోక్లా కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్ర రవ్వ 1/4 కప్పు, పెసలు 1/4 కప్పు, ఉల్లి తరుగు 3 చెంచాలు, అల్లం తురుము 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, నిమ్మరసం 2 చెంచాలు, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, బెల్లం పొడి 2 చెంచాలు, ఎండుమిర్చి 3, ఇంగువ 2 చిటికలు, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, పెరుగు 1 చెంచా. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ అండి. దీనికి మనకి కొర్ర రవ్వ కానీ ఊద రవ్వ కానీ ఏ రవ్వ ఉన్నా రవ్వలాగా తీసుకుంటే మంచిది. దాన్ని మనం ఆల్మోస్ట్ బాగా నానబెట్టినటువంటి పెసరపప్పు అనమాట. ఇక్కడ మటుకు దీనికి మటుకు ఆల్మోస్ట్ 1:1 తీసుకోవాల్సి వస్తుంది. మనకి ఇడ్లీకి, దోశకి కానీ లేకపోతే వీటి కిచిడీకి అన్నిటి కూడా 1% మనకి మిల్లెట్ తీసుకుంటే దాంట్లో హాఫ్ దాల్ తీసుకుంటాం. ఇక్కడ అలా కాదు, 1:1 1కి 1 తీసుకుంటాం అనమాట. న్యాచురల్గా తీసుకునేది పెసరపప్పు వేసి, ఓకే, అంటే కొర్ర రవ్వని నానబెట్టున్నా అది కూడా 5 to 6 hours నానబెట్టాలి. అదేవిధంగా ఇది కూడా ఒక 3 to 4 hours నానబెట్టి మనం కొంచెం కరివేపాకు వేద్దాం, కొంచెం అల్లం వేద్దాం, ఒక ఎండుమిర్చి కూడా వేద్దాం, కొంచెం ఇంగువ కూడా వేద్దాం, లైట్గా సాల్ట్ కూడా వేసి దీన్ని మనం మెత్తగా రుబ్బేసుకుందాం. యాక్చువల్గా రుబ్బుకున్న తర్వాత కొంచెం పుల్ల పెరుగు కలిపి ఒక 2 to 3 hours ఫర్మెంట్ చేస్తే మనకి, ఇప్పుడు మీకు ప్రొసీజర్ చూపిస్తాం. మామూలుగా ఇంట్లో అయితే మనం చేసుకునేటప్పుడు ఇలా రుబ్బిన తర్వాత బాగా పులిసిన పెరుగు వేయాలన్నమాట. ఒక 2 days అలా పులిసిన పెరుగు వేసి, ఆ పెరుగు వేసిన తర్వాత ఒక 2 గంటల సేపు మనం పక్కన పెట్టి, ఆ తర్వాత మనం స్టీమ్ చేసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇడ్లీలాగా మనం స్టీమ్ చేసుకుంటాం. ఆ తర్వాత దాన్ని కట్ చేసుకొని సింపుల్ తడకా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మెత్తగా రుబ్బుకుందాం. ఇలా పిండి రుబ్బుకున్న తర్వాత దీంట్లో ఇట్లా పుల్ల పెరుగు కలుపుకొని ఇది ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours ఆ పుల్ల పెరుగులో ఫర్మెంట్ అయితే మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. అలా చేస్తే మనకి బాగుంటుంది. ఇంట్లో అయితే మనం అలా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేద్దాం, అతుక్కోకుండా. ఓకే అండి, ఇది మనకి స్టీమ్ అవ్వటానికి ఒక 12 to 15 minutes పడుతుంది. ఓకే అండి, మనకి ఆల్మోస్ట్ ఒక 13 to 14 minutes పట్టింది. ఇది మనకి బాగా స్టీమ్ అయిపోయింది ఇడ్లీలాగా. ఇప్పుడు దీన్ని మనం ముక్కల్లాగా కట్ చేసుకుందాం. పీసెస్ లాగా కట్ చేసుకుందాం. మనకి ఇది ఇంకా ఒక 4 hours 3 to 4 hours మజ్జిగలో పుల్ల మధ్యలో అంతే ఇంకా ఫ్లఫీగా వస్తుందండి బాగా. ఓకే, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలో. ఇక్కడ మనం ఏంటంటే న్యాచురల్గా చేయాలని చెప్పేసి చేసిందన్నమాట. పీస్లా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి సింపుల్ తడగా పెట్టుకున్నాం. కొంచెం నూనె పోసి ఆ నూనె వేడైన తర్వాత మామూలుగా
వాళ్ళు ఢోక్లా మీద వస్తారు, మనం కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో ఆవాలు, ఆవాలు ఇప్పుడే క్రాక్ అవుతున్నాయి, అల్లం, పచ్చిమిర్చి, లైట్గా చక్కెర, శనగపప్పు, కరివేపాకు, శనగపప్పు ఆల్మోస్ట్ అయిన తర్వాత మనం ఇంగు వేద్దాం. ఇంకా ఉల్లి, ఇది ఆప్షనల్, వేసుకోవచ్చు సరదాగా, వేయకపోయినా పర్లేదు. కొంచెం మనం సౌత్ ఇండియన్ స్టైల్ లాగా చేస్తున్నాను, ఉల్లిపాయ వేయకపోయినా కూడా మనకి పర్లేదు, అంటే కొంచెం పంటికి ఆ తగులుతా కొంచెం ఆ టేస్ట్ వస్తుంది కదా, అందుకని చెప్పి. ఇంకా ఎండుమిర్చి, దీన్ని తెలుగులో చియాళ్ళు అంటారండి, మనకి సౌత్ ఇండియన్ అని మా నాన్నమ్మ ఎక్కువ చేసేది దీన్ని. మన అప్పుడు చిన్నప్పుడు ఇట్లానే ఇడ్లీ పాత్రలు ఇడ్లీలో చేస్తే ముక్కలు కోసి, అప్పుడు ఢోక్లా గురించి తెలియదు నా చిన్నప్పుడు, ఎందుకంటే ఫుల్గా మన సౌత్లో ఉన్నందువల్ల ఒక 30 ఏళ్ళ ముందు మనకి అంత ఢోక్లా అనేది అంత ఐడియా లేదు. ఇప్పుడు ఢోక్లా అంటే మనకి సౌత్ ఇండియాలో కూడా రెసిపీ ఉంది, కానీ వేరే పేరు మీద. దాంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు, కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను, కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్. సాల్ట్, కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు మన సౌత్ ఇండియన్ స్టైల్లో, కొంచెం లైట్గా ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ కూడా వేసుకోవచ్చు. అయినంచి కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే అండి, ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ అంతా నీట్గా పైకి కిందకి కలుపుకొని పైన నుంచి మనం నిమ్మకాయని కూడా, నిమ్మరసాన్ని కూడా ఉంది. ఓకే, అయిపోయిందండి, మనకి కొర్ర ఢోక్లా తయారైపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంగువన్నీ వేస్తాం కదా, అది కూడా ఆ ఫ్లేవర్ అంతా తగులుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేస్తున్నాం. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుందాం. చక్కగా ఇది మనకి సాయంత్రం పూట, ఈవినింగ్ పూట ఒక స్నాక్గా తీసుకోవచ్చు ఇంట్లోనే. ఓకే, మనం ఇలా పొద్దునే మనం నానబెట్టుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం రుబ్బుకుందాం, సాయంత్రానికి ఒక 4-5కి అట్లా మంచి స్నాక్గా పిల్లలకి వాళ్ళకి అంతగా ఇష్టంగా తింటారు. అలా మేము చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి పైన నుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఎంతో రుచికరమైన కొర్ర ఢోక్లా తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కొర్ర ఢోక్లా కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్ర రవ్వ 1/4 కప్పు, పెసలు 1/4 కప్పు, ఉల్లి తరుగు 3 చెంచాలు, అల్లం తురుము 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, నిమ్మరసం 2 చెంచాలు, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, బెల్లం పొడి 2 చెంచాలు, ఎండుమిర్చి 3, ఇంగువ 2 చిటికలు, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, పెరుగు 1 చెంచా. కొర్ర ఢోక్లా తయారు చేయ విధానం: ఒక మిక్సింగ్ లో నానబెట్టిన కొర్ర రవ్వ, నానబెట్టిన పెసలు, కరివేపాకు, అల్లం, ఎండుమిర్చి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పెరుగు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్
ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసుకొని డోక్లా పాత్రలో పెట్టుకొని మనం 10 నుంచి 15 నిమిషాలు ఈ పిండిని ఇడ్లీలాగా ఆవిరి పట్టుకోవాలి. తర్వాత డోక్లాను ముక్కల్లాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి నూనె వేడిన తర్వాత ఆవాలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, ఉల్లి తరుగు, ఎండుమిర్చి, బెల్లం పొడి, తగినంత ఉప్పు అన్ని వేసిన తర్వాత లాస్ట్ మనం తయారుగా పెట్టుకున్న ఈ కొర్ర ఢోక్లా ముక్కలను వేసి కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్ర ఢోక్లా రెడీ.